స్కూల్ డ్యూటీ స్టార్ట్ అయినప్పటి నుంచి నాకైతే నిద్ర సరిగ్గా లేదు. రోజు 5 గంటలకైతే లేస్తున్నాను. 5 గంటలకు లేచి నేను రెడీ అయ్యి కిచెన్లోకి వచ్చి నేను టీ చేసుకొని తాగాలికే టైం అయితే చూడండి ఎంత అవుతుందో. ఇప్పుడు టైం అయితే 5:52 అయితే అవుతుంది. ఇంకొక 8-10 నిమిషాల్లో మా బాబా వాళ్ళ అబ్బాయి అబ్దుల్లా అయితే కిందికి వస్తాడు. ఆ అబ్బాయిని పిలుచుకొని నేనైతే హవేలీ వరకు వెళ్ళాలన్నమాట. యాక్చువల్గా ఒక్కోసారి మా బాబా కూడా వస్తాడు. అండ్ మా బాబా అయితే ఈరోజు నేను రానని చెప్పి మెసేజ్ పెట్టాడు. హవేలీ ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అండ్ అక్కడికి వెళ్ళాలికి ఎంతసేపు పడుతుంది అనేది నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. అబ్దుల్లా రాకుండానే నేనైతే బండి అయితే స్టార్ట్ చేశాను. ఇంకొక 7-8 మినిట్స్ అయితే ఉంది అబ్దుల్లా వచ్చేకి. అప్పటి వరకు నేను బండి స్టార్ట్ చేసి పెట్టేసేయాలన్నమాట. లేకపోతే మా బాబా పైనుంచి చూస్తూ ఉంటాడు, తిడతాడు, బండి ఎందుకు స్టార్ట్ చేయలేదు, ఎందుకు లేట్ చేసావని. అండ్ ఇక్కడ నుంచి హవేలీ ఎన్ని కిలోమీటర్లు ఉంటుందంటే నేను గూగుల్ మ్యాప్లో చూపిస్తాను చూడండి. హవేలీ అయితే మొత్తం అయితే 58 కిలోమీటర్లు అయితే వస్తుంది. 41 నిమిషం అయితే పడుతుంది అనమాట మనం అక్కడికి వెళ్ళాలి. కానీ అక్కడ ట్రాఫిక్ కొద్దిగా ఎక్కువ ఉంటే ఇంకా కొద్దిగా టైం అయితే ఎక్కువ పడుతుంది. నేను అక్కడి నుంచి మళ్ళీ పిల్లోని వదిలేసి నేనైతే కాల్దియాకి వెళ్ళాలి, అక్కడైతే స్టే చేయాలి. ఇంతలో మాటల్లోనే అబ్దుల్లా వచ్చేసాడు. అబ్దుల్లాని పిలుచుకొని నేనైతే స్కూల్ దగ్గరికి వెళ్ళిపోయాను. స్కూల్ దగ్గర అబ్దుల్లాని డ్రాప్ చేశాను. అండ్ ఇక్కడ కాల్దియాకి ఇక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో చూపిస్తాను చూడండి. 7.2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట. నేను ఇంటికి వచ్చాకే టైం అయితే 1:07 అయితే అయ్యింది. పొద్దున్న 5:52కి బయలుదేరి ఇప్పుడు అయితే మధ్యాహ్నం 1:07 అయితే పట్టిందనమాట నేనైతే ఇంటికి రావడానికి. ఇలా ఉంటుంది మనకి స్కూల్ డ్యూటీ. మన వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి లైక్ చేయండి. టేక్ కేర్, ఉంటా, బాయ్.